మీ కోమటిరెడ్డి రెడ్డి. మన అభ్యర్థి పార్లమెంట్ అభ్యర్థి ఈ ప్రాంత అభివృద్ధి కోసం ముందుకొచ్చినటువంటి మన సోదరులు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఈరోజు మీరందరూ అర్థం చేసుకోండి ఒక్కసారి, ఈ రాష్ట్రంలో గడిచిన 5 సంవత్సరాల నుంచి రాక్షస పాలన జరుగుతున్న సందర్భంలో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో దొంగ చాటున దొడ్డి దారిన ఒక్క రోజు కూడా ఈ యొక్క డ్రైనేజ్ వ్యవస్థ మీద ఆలోచించిన పాపానవని పనికి మాల దద్దన్న దొంగ చాటున గెలిచాడు. రేపు మనం వెంకన్నని గెలిపిస్తే మనం ముందుండి ఇక్కడ ఉండే డ్రైనేజ్ సమస్యను పరిష్కరించడానికి అవకాశం ఉంది తప్ప ఇంకొక మార్గం లేదని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ మీ అందరికీ ఒక్కటే, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని గెలిపించమని కార్యకర్తలంతా ఇల్లు తిరిగి ఊరూరు తిరిగి చెప్పి గెలిపించుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ ఇప్పుడు వెంకన్నని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అలాగే మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మన కృష్ణారెడ్డి గారికి, జైపాల్ రెడ్డి గారికి, కళ్ళ వెంకటరెడ్డి గారికి, రామరెడ్డి గారికి, వెంకయ్య గారికి, శంకర్ గారికి అంటే అందరికీ ఎప్పుడు తెలిసిపోయిన పేరు నాకు. మీ అందరికీ కూడా నమస్కరిస్తూ కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను హస్తం గుర్తుపై ఓటు వేసి ఇక్కడికి వచ్చిన నాయకులందరూ కూడా కష్టపడి గెలిపించి మీకు సేవ చేసే అవకాశాన్ని అదృష్టాన్ని కల్పించాలని 2 చేతులెత్తి ప్రార్థిస్తున్నాను మీ అందరికీ. ఈరోజు నల్గొండ నుంచి వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా చేసిన అనుభవంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఈరోజు హైదరాబాద్ దగ్గర ఉన్న ప్రాంతం ఇది. గుంటూరు అంటే నేషనల్ దగ్గరగా ఉండి ఇప్పుడైనా నగర పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ. తెలంగాణ రాకముందు సమస్యలుంటే ఆంధ్ర వాళ్ళని నిందించాం, తెలంగాణ నిగురుస్తామని. 6 సంవత్సరాలైంది తెలంగాణ వచ్చి. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండబట్టి 10 సంవత్సరాలైంది. గుంటూరు వస్తుంటే ఆ మురికి కంపు వాసనతో స్వాగతం పలితే నిజంగా కూడా ఈ పరిస్థితి చూస్తే అర్థమవుతున్నది. మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, నేను తక్కువ మాట్లాడతా, ఎక్కువ పనిచేసే నాయకులు కాబట్టి 4 సార్లు గెలిపించి నల్గొండ వర్తపోండి. మొన్న తెలంగాణలాగే నా దగ్గర 60% పోలింగ్ అయితే రాత్రి పొద్దున వరకు చూస్తే 80% పెరిగింది టౌన్లో. అంటే మోసాలు చేసి నాలాంటి గట్టిగా ప్రశ్నించే నాయకుడు పదవుల్లో ఉండకూడదని 20 రోజులలో 2 సార్లు ప్రచారం చేసి ఓడగొట్టి 100 కోట్లు ఖర్చు పెట్టింది నా మీద. అయినా నేను ఓడిపోయినా బాధపడలే. ఎందుకు బాధపడలే అంటే గెలుపు ఓటం సహజం రాజకీయాలు. దొంగతనంగా ఓడగొట్టినా ఎట్లా ఓడగొట్టినా తెలంగాణ కోసం మంత్రి పదవి వదిలిపెట్టిన ఆమె నాకు ఎమ్మెల్యే పద్ధతి కాదు. కానీ తర్వాత 80 సీట్లు గెలుచుకున్నా చాలదు అన్నట్టు రోజు ఒక ఎమ్మెల్యే దగ్గర 25-30 కోట్లు ఇచ్చి ఎమ్మెల్యేని కనుగొని చూస్తూ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తూ ప్రశ్నించే నాయకుడు ఎవరు ఉండదు తెలంగాణ. కొందరిని ఓడగొట్టాం, గెలిచిన కొందరిని కొన్నాం అని చెప్పి ఆయన ఉళ్ళు వీగుతుంటే మళ్ళా ఎంపీగా పోటీ చేయాలని చెప్పి పెద్దలందరి కోరిక మేరకు భువనగిరి ప్రాంతానికి రావడం జరిగింది. మీ అందరికీ హామీ ఇస్తున్నా, తెలంగాణ కోసం ఎట్లా కొట్లాడినో అభివృద్ధి కోసం కూడా ఈ 3.5-4 ఏళ్ళు కేసీఆర్ ఉంటాడు. కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నాడు. తప్పక దేశ ప్రధానిగా మన నాయకుడు ఉంటాడు. కాబట్టి ఇక కేసీఆర్ గారు ఏనాడు 100 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చినా సరే మీ డ్రైనేజ్ సమస్యని మొట్టమొదటిగా ఛాలెంజ్ గా తీసుకొని గుంటూరు ప్రజలకు హామీ ఇస్తున్నాను. 6 నెలల్లోపే ఇక్కడ పైపుల ద్వారా మూసీలో కలిపే విధంగా ఆ కార్యక్రమాలు పూర్తి చేస్తానని మీ అందరూ కూడా హామీ ఇస్తున్నాను. ఓట్ల కోసం హామీ ఇస్తలేను, ఇలా ఓట్ల కోసం హామీ ఇస్తలేను. కానీ ఆ పరిస్థితి చూసినాక అర్థమైపోయింది నాకు. ఆ చిన్న సమస్య పరిష్కరించలేదు. దాంతోపాటు ఇంట్లో సమస్య పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టుకున్న తర్వాత ఎమ్మెల్యే వచ్చి దగ్గర ఉండి కూలగొట్టిందంటే ఆ పరిస్థితి అర్థమవుతుంది. ఆయన 3 ఎకరాలు ఇస్తున్నాడు, డబుల్ బెడ్రూమ్ అన్నాడు, అందరం బంగారు తెలంగాణ చేస్తున్నాడు. బంగారం అంతా దోసుకోవాలి, కుటుంబం బంగారం అయిపోయింది. అందుకే ఆయన విమర్శించే ఎన్నికలు కాదు ఇది. ఇవాళ మోడీకి మనకి జరిగే ఎన్నికలు. ఆయన ఒకవైపు ప్రతి అకౌంట్ లో 15 లక్షలు వేస్తా అన్నాడు అని ఆఖరికి చూస్తే జీఎస్టీ అని, పెద్ద నోట్ల పాత నోట్ల రద్దని, ఈరోజు డీజిల్, పెట్రోల్, గ్యాస్ సిలిండర్ ధరలు విపరీతంగా పెరిగి నిన్న మన ఎన్నికల ముందు ఆయన రైతు బంధు పెట్టిండు. అందుకనే సోదరులారా మీ అందరికీ కూడా ఒకటే హామీ ఇస్తున్నా, నిరంతరం ప్రజల కోసం పనిచేసే నాయకునిగా, రైతుల కోసం పనిచేసే నాయకునిగా 20 సంవత్సరాలు ప్రజల కోసం పనిచేశాను. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మళ్ళీ మీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని చెప్పి గర్వంగా చెప్పే విధంగా పని చేస్తానని మీ అందరూ కూడా హామీ ఇచ్చుకుంటూ, ఇంకా ఎక్కువ ప్రసంగాలకు సమయం లేదు. నా గురించి మీరందరూ కూడా టీవీలో, పేపర్లో చూస్తున్నారు. ఇక్కడ రంగారెడ్డి గారు, పెద్దలందరూ నాయకులు ఉన్నారు, రామరెడ్డి గారు ఇతర నాయకులు. మీరు అన్ని ఏ సమస్య ఉన్నా ఒక మెసేజ్ కొట్టండి. ఎన్నిసార్లు వస్తాను, మీ పూర నడసాయి కాబట్టి ఎన్నిసార్లు పుత్తూరుకు వచ్చిండు, ఎన్నిసార్లు సభ చేసిండు, వెంకటరెడ్డి గారు ఏం చేస్తారు 6 నెలలకు తెలిపోతుంది మీ అందరికి కూడా. అందుకని ఇక్కడ హైదరాబాద్ ప్రాంతం, అమ్మర్పేట ప్రాంతం ఇటు సైడ్ కూడా కొన్ని ఐటీ కంపెనీలు తీసుకొచ్చి ఐటీ మినిస్టర్గా ఉన్న అనుభవంతో, నాకున్న పరిచయాలతో ఇటు సైడ్ కూడా కొన్ని ఐటీ కంపెనీలు ఏర్పాటు చేయాలని ఆలోచనతో ముందుకు పోతున్నారు. ఎట్టి వైపు చూసినా అభివృద్ధి కావాలి. ఒక కోకాపేట ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చూస్తే ఇలా 50 కోట్ల ఎకరం ఉన్న అక్కడనే కంపెనీలు వస్తున్నాయి. ఇక్కడ ఎందుకు రాకూడదు? మన లెవెల్లో అనుకుంటే కేంద్ర ప్రభుత్వం మనది కాబట్టి 2 SEZలు అప్రూవ్ చేయించుకుంటే SEZలు ఉంటే ఆటోమేటిక్ అయ్యే కంపెనీలు వస్తాయి. అందుకనే మీ అందరికీ హామీ ఇస్తున్నాను, అభివృద్ధి లక్ష్యంగా, యువకులకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా, రైతులకు సేవ చేయడంగా లక్ష్యంగా పనిచేస్తానని నీతి నిజాయితీగా 20 ఏళ్ళు బతికాను. బతికిన రోజులు నిజాయితీగా మీకు సేవ చేస్తానని 2 చేతులెత్తి నమస్కరిస్తూ, జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే మన ఓటు.